దీనిలో ప్రభుత్వ పెద్దల సార్ ఐ హావ్ ఎ దీని టెక్నికల్ వెనకాల క్వశ్చన్ మస్తాన్ గారు ఇక్కడ అంటే పూర్తిగా సాంకేతికపరమైన అంశమే. ఇప్పుడు ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి రోల్ ఎంత ఉందో సజ్జన్ జిందాల్ రోల్ కూడా అంతే ఉంది కదా. మరి సజ్జన్ జిందాల్ని కనీసం నోటీసులు ఇచ్చే సాహసం ఏపీసీఐడి చేసిందా? సజ్జన్ జిందాల్తో మనకి భవిష్యత్తులో అవసరాలు ఉంటాయని చెప్పి పక్కన పెట్టేసిందా? ఓకే, ఇక్కడేమి పిఎస్ఆర్ ఆంజనేయులు వెనకేసుకురావటం కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ నేరంలో ఎంత భాగస్వామ్యం ఉందో అంతకు మించిన పర్సంటేజీ సజ్జన్ జిందాల్ ఉంది. కేసు ఆయన మీద పెట్టినప్పుడు మళ్లించడం కోసం సరే ఈయన గవర్నమెంట్ చెప్పింది, ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాడు, తీసుకొచ్చాడు. వీళ్ళు పోలీసులు ఎట్ట దొరికిపోయారంటే అరెస్టు తేదీని మార్చేయటం, అంటే కంగారులో ముందే టికెట్స్ బుక్ చేసుకోవటం, ఆల్రెడీ వీళ్ళకి అరెస్ట్ అక్కడ చేస్తున్నామని తెలుసు. ఇవన్నీ చేశారు, వీళ్ళ తప్పిదాలు వీళ్ళ వైపు ఉన్నాయి. సరే ఏదైనా గవర్నమెంట్ చెప్పింది. ఈ అంశంలో అసలు ఈయన్ని ఇలా ప్రోత్సహించి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఎందుకు నేను నోటీసులు ఇవ్వలేకపోయింది ఏపీసీఐడి పోలీస్? అండ్ రెండో అంశం, సజ్జన్ జిందాల్ని టచ్ చేయడానికి వీళ్ళకి వణికెందుకు? అంటే వాసు గారు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కానీ మనం పత్రికల్లో వస్తుంది, సిఐడి దర్యాప్తు అంశాలు మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈ కేసు అంతా కూడా సజ్జన్ జిందాల్ దగ్గర దిగనట్లేదు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ అనే అతను ఒక కేసు పెట్టాడు. ఆ కేసుకు సంబంధించి కాదంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రుల్ని ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో నిర్బంధించి అక్కడ వేధించారు, కొన్ని కాగితాల మీద డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నారు అనేది ఇక్కడ కేసులో అంతా కూడా తిరుగుతుంది. కానీ సజ్జన్ జిందాల్ అనే మూలాలకు మాత్రం ఇక్కడ వెళ్ళినట్టుగా అక్కడ కనిపించట్లేదు. అదే ఎందుకు వెళ్ళలేదు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు వెళ్ళలేకపోతున్నది ఏపీసీఐడి పోలీస్? ఎవరైనా నియంత్రిస్తున్నారా? వాళ్ళని ఇంకా నియంత్రిస్తున్నారా? అంటే ఇప్పుడు జత్వానీ గారి ఫిర్యాదులో సజ్జన్ జిందాల్ గారి మీద ప్రముఖంగా కాకుండా ఎవరైతే నాకు ఈ విధంగా అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించడానికి ఐపీఎస్ ఉన్నారనేది చెప్పింది. కానీ సజ్జన్ జిందాల్ గారే ఈ విధంగా డైరెక్ట్ గా పాల్గొన్నారు లేదా ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కయ్యారనే విషయాన్ని కానీ ఎక్కడా కూడా ఆమె ఫిర్యాదులో అంత ప్రముఖంగా లేదు. రైట్. రెండో ప్రశ్న మీరు అనేది కరెక్టే, ఆవిడ మెన్షన్ చేయలేదు. బట్ మనకు బాధ్యత లేదా అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది? మనం బేసిక్గా పోలీస్ కదా, పోలీసుకు సంబంధించి ఒక సేయింగ్ ఉంది. జనరల్ సివిలియన్స్ ఎట్లా ఆలోచిస్తారంటే మనకు అనుమానం వచ్చేదాకా నమ్ముతాం, పోలీసులు ఏంటంటే నమ్మకం కలిగేదాకా అనుమానిస్తారు. మరి అనుమానించే క్రమంలో సజ్జన్ జిందాల్ అవుట్ ఆఫ్ రాడర్ వెళ్ళిపోయాడా? ఎవరిని సంతృప్తిపరచడానికి ప్రభుత్వం ఇలా చేస్తోంది? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు ఈజ్ ఆల్సో కో అక్యూజ్డ్. ఆమె ఇక్కడ ప్రస్తావన చేయలేదు కాబట్టి మేము పట్టించుకోమంటే, ప్రస్తావన చేయనివి పట్టించుకొని పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ బయటికి తెద్దామా? ఖచ్చితంగా అండి. మీరు చెప్పేటప్పుడు ఒక కేసు దర్యాప్తుకు వెళ్లే కొద్ది, లోతుగా వెళ్లే కొద్ది అనేక పేర్లు వస్తూ ఉంటాయి. దాని వెనకాల ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, దానికి అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి అనే దిశగా కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే మరి సిఐడి ఎందుకు ఆ విషయాన్ని విస్మరించింది అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గరే ఆగిపోయింది. ఎందుకంటే ఆయన విశాల్ గున్ని గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా స్రవంతి రాయ్ ముందు ఒక ఇచ్చారు. ఏంటంటే ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, మమ్మల్ని విశాల్ గున్ని గారిని, కాంతి రాణా గారిని కలిసి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం, సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచారు. అక్కడ ఈ విధంగా ముంబై వెళ్ళి రమ్మన్నారు అనే వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని బట్టే ఈ సస్పెన్షన్లు కానీ, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్లు కానీ, లేదంటే మొత్తం నేను చెప్తాను సార్. యాక్చువల్గా ఈ కేసులో A1 గానేమో కుక్కల విద్యాసాగర్ని పెట్టారు, A2గా పిఎస్ఆర్ గారిని, A3గా కాంతి రాణా గారిని, A4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు. యాక్చువల్గా ఆయన కాకినాడలో ఆయన డిఎస్పీగా పనిచేస్తున్నారు. కానీ ఆయన ఇట్లాంటి కేసుల్లో బాగా ట్రాక్టబుల్గా వ్యవహరిస్తారని ఈ కేసులో సంబంధం లేకపోయినా, దర్యాప్తు అధికారి కాకపోయినా అక్కడి నుంచి పిలిపించారనేది ఆరోపణ. ఆయన కూడా సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా సిఐ హనుమంతరావు, A5 ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వానికి సహకరించారో విశాల్ గున్నిని A6గా పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ అంతా చూసినట్లయితే ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఆ కేసు, అదే కానీ సజ్జన్ జిందాల్ గారు ఆ మీద అటెంప్ట్ రేప్ అనే కేసుని మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు టచ్ అయిన పరిస్థితి. అది పైనుంచి ఒత్తిడి ఉందా లేకపోతే నిజంగానే అంతవరకే దర్యాప్తు ఓపెన్ సీక్రెట్ అండి, ఓపెన్ సీక్రెట్. అక్కడి నుంచి ఒత్తిడి ఉంది, దాంతో టచ్ చేయలేదు. అక్కడి నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టేకప్ చేశాడు. అక్కడి నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం సజ్జన్ జిందాల్ని వదిలేసింది. ఇది పీపుల్ పర్సెప్షన్. 10th క్లాస్ చదివిన పిల్లలు చెబుతున్నారు. దీనికి పెద్ద లాజిక్ అక్కల, దీని వెనకాల రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు. సో అదొక ప్రశ్న. రెండో ప్రశ్న, నిన్న రాష్ట్రంలో ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ ద డాట్స్.